మనుషులు నన్ను హేళన చేశారు, మనుషులు నన్ను తక్కువ చూసి ఉండొచ్చు. ఈ మనుషులలో ఎక్కడైతే నాకు అవమానం ఉందో అది నా దేవుడు నన్ను తీసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ద్వేషించబడటం చూసే దేవుడు, నీలో ఉన్న అవమానాన్ని కూడా తీసివేసే దేవుడు. అర్థమవుతుందా? నిన్ను ఎప్పుడు కూడా స్త్రీ బిడ్డ నిన్ను తలగానే నీ కుటుంబాన్ని తలగానే ఉంచుకోవాలని ఆయన ఉద్దేశం, కానీ నిన్ను తక్కువ చేసి చేయటం ఆయనకి ఇష్టమో లేనే లేదు. నువ్వు దేవుని ప్రేమించావా? నువ్వు దేవుని మీద ప్రేమ ఉన్నదా? నీవు ఖచ్చితంగా నిన్ను తలెత్తుకునేటట్టు దేవుడు చేస్తాడు. నిన్ను కానీ నీ పిల్లల విషయం కానీ దేవుడు తలెత్తుకునే. నువ్వు ఎప్పుడైతే ఆ దేవునికి దూరం అవుతావో అప్పుడే నీకు అవమానం వచ్చేస్తుంది. అప్పుడే నువ్వు దేవునిలో అవమాన పాలవుతావు. దేవునికి దగ్గర అయ్యే కొంది దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిల్లలు కానీ కుటుంబం